An alpha particle, a proton and an electron have the same kinetic energy. Which one of the following is correct in case of their de Broglie wavelength? మనకు de Broglie wavelength కి రాసే ఫార్ములా ఏంటి? లాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై మొమెంటం రాస్తాము. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ రాస్తుంటాము. ఇప్పుడు మొమెంటం కాదు, మనకి ఈ క్వశ్చన్లో కైనెటిక్ ఎనర్జీ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీతో రాయాలి. అంటే మొమెంటంకి ఇంకొక ఫార్ములా ఉంది కదా మనకు, రూట్ ఆఫ్ 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు ఫార్ములాలో కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. మనకు వీళ్ళనింది సేమ్ కైనెటిక్ ఎనర్జీ అని అన్నారు. అంటే ఇది కాన్స్టెంట్, ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎలాగూ కాన్స్టెంట్. 2 అనేది నెంబర్, అది కాన్స్టెంట్. ఇక లాండా వేవ్ లెంత్కి మాస్కి రిలేషన్ వచ్చింది మనకు. అంటే లాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ మాస్. మాస్ తక్కువ ఉంటే లాండా ఎక్కువ ఉంటుంది అని. అన్నిటికంటే తక్కువ మాస్ ఏంటి? ఇందులో ఈ మూడిటిల్లో ఎలక్ట్రాన్కి తక్కువ మాస్ ఉంటుంది. మీరు మాసెస్కి రాస్తే అన్నిటికంటే తక్కువ మాస్ ఎలక్ట్రాను, కొంచెం ఎక్కువ ప్రోటాను, అన్నిటికంటే ఎక్కువ మాస్ వచ్చేసి ఆల్ఫా పార్టికల్. దీనికి రివర్స్ ఆర్డర్లో లాండా చెప్పాలి. మాస్ తక్కువ కాబట్టి అన్నిటికంటే లాండా ఎక్కువ ఎలక్ట్రాన్కి ఉండాలి. అంటే లాండా ఈ అన్నిటికంటే ఎక్కువ ఉండాలి. తర్వాత ప్రోటాన్ ఉండాలి. తర్వాత అన్నిటికంటే తక్కువ మనకు ఆల్ఫా పార్టికల్ ఉండాలి. ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి. సో ఇక్కడ చూడండి, లాండా ఈ అన్నిటికంటే ఎక్కువ, ఇక్కడ కూడా ఉంది ఎక్కువ అన్నట్టు ఈ రెండిటిల్లో, కానీ ఇది మధ్యలో మారిపోయింది. ఇది కరెక్ట్గా సరిపోతుంది చూడండి. లాండా ఈ అన్నిటికంటే ఎక్కువ, తర్వాత లాండా పి, తర్వాత లాండా ఆల్ఫా. అంటే ఈ ఆప్షన్ని మనం పిక్ చేసుకుంటాం.